కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. పారిశుధ్య కార్మిక సంఘాల డిమాండ్. పారిశుధ్య కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ జిల్లా స్థాయి కార్మిక సమాఖ్య, రాష్ట్ర స్థాయి కార్మిక సమాఖ్య నేతలు ఆర్ రఘువులు, గుబ్బల ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెదపూడి రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ సీతాభద్రరావుకు వినతిపత్రం అందించారు. ఈ చేత వీళ్ళ చేత ఆ పనులు కూడా చేయించి ఆ డబ్బులు కూడా పంచాయతీ వాళ్ళే మెంకేసి ఏడు సారి పరిస్థితి. వీళ్ళ జీతాలు ఆ జీతాలు అలా జీతాలు ఒక్కో పంచాయతీలు ఒక్కో రకంగా జీతాలు ఇస్తున్నారు. ఇది దుర్మార్గం కదండి. ఈ తడి పొడి చెత్త పనుల్లో వీళ్ళు ఎవరిని పెట్టుకున్నారు, వీళ్ళే ఉపయోగించుకుంటున్నారు. ఆ డబ్బులు వస్తే వీళ్ళు తెలియకట వినాలి, వీళ్ళు అకౌంట్లో పడింది. పంచాయతీ సెక్రటరీలు పట్టుకొచ్చి మాకు ఇచ్చేయండి అని వారు. ఇప్పుడు అలా కాకుండా గ్రీన్ అంబాసిడర్ లో గవర్నమెంట్ 15 ఫైనాన్స్ లో తీసుకోమన్నది కాబట్టి ఇలా సీక్రెట్ గా ఉంచి వీళ్ళ ఆధార్ కార్డులు, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకొని ఆన్లైన్ లో పెట్టేసి 15 ఫైనాన్స్ లో తీసి